సికింద్రాబాద్ నుండి హౌరా వెళ్లే ఫల్క్నోమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఈరోజు పెనుముప్పు తప్పింది. పలాస రైల్వే స్టేషన్కి చేరుకున్నటువంటి ఫల్క్నోమా ఎక్స్ప్రెస్ 6:45 స్టేషన్ నుండి దాటి వెళ్ళిన 6 కిలోమీటర్ల దూరంలో మొత్తం 15 బోగీలు కప్లింగ్ వీడిపోవడంతో ఇంజిన్ నుండి సెపరేట్ అయిపోయి ఉన్నటువంటి 8 బోగీలతో ఆ ఇంజిన్ మాత్రం ముందుకెళ్ళడం జరిగింది. అక్కడికి కిలోమీటర్ తర్వాత మందస సమీపంలో ఉన్నటువంటి స్టేషన్కి చేరుకున్నటువంటి ఆ ఇంజిన్తో కూడుకున్న 8 పెట్లుకును గార్డ్ సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. ట్రైన్ 2గా విడిపోవడంతో మాత్రం స్టేషన్ నుండి బయలుదేరినటువంటి ఆ ట్రైన్ మాత్రం వేగం తక్కువగా ఉండడంతో పెనుముప్పు తప్పింది అనడంలో అదే కనుక వేగం ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రం పట్టాలు తప్పే అవకాశం ఉంటుందని కూడా రైల్వే అధికారులు భావిస్తారు. తెల్లవారుజామున సకాలంలో స్టేషన్ చేరినటువంటి ఫల్క్నోమా ఎక్స్ప్రెస్ స్టేషన్ నుండి బయలుదేరిన 6 కిలోమీటర్లకి ఈ ప్రమాదం జరగడం, కప్లింగ్ ఊడిపోవడంతో మొత్తం 15 బోగీలు కూడా అక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎందుకంటే ఇది ఫ్రిక్షన్తో కూడుకున్నటువంటి కప్లింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మాన్యువల్ ఉన్నటువంటి ఆ కప్లింగ్ ప్రాసెస్కి పూర్తిగా నిలిపేయడంతో ఈరోజు మాత్రం కప్లింగ్ ఊడిపోయిన తర్వాత ఇంజిన్ నుండి వచ్చినటువంటి ఆ గ్యాస్ సరఫరా ఏదైతే ఉంటుందో ఆ ఫ్రిక్షన్ మాత్రం ఈరోజు సరఫరా నిలిచిపోవడంతో 8 పొట్టులతో ఉన్నటువంటి ఇంజిన్ మాత్రం మందస సమీపంలోకి వెళ్ళి ఆగిపోవడంతో గమనించినటువంటి రైల్వే అధికారులు ఆ ఇంజిన్తో కూడుకున్న 8 పెట్టెలు మాత్రం లూప్ లైన్కి మాత్రం కన్వర్ట్ చేశారు. ఎందుకంటే మెయిన్ లైన్కి కనుక వస్తే వెనక నుండి అంటే విడిపోయినటువంటి 15 పెట్టెలు మళ్ళీ తెచ్చి కలపాలంటే కనుక మెయిన్ రూట్లో ట్రైన్లు అప్ అండ్ డౌన్ వస్తుంటూ పోతుంటే వారికి సమాచారం ఇవ్వడం కాకుండా లూప్ వన్లో పెట్టారు. ఆ 8 బోగీలతో కూడుకున్నటువంటి ఇంజిన్ మాత్రం సమాచారం ఇవ్వడంతో ఏదైతే 15 బోగీలు విడిపోయా ఆ విడిపోయినటువంటి బోగీలు మాత్రం వేరే ఇంజిన్ సహకారంతో మందస రైల్వే స్టేషన్ చేర్చడం జరిగింది. కాకపోతే ఇది మాత్రం ఒక పెను ముప్పు తప్పింది అన్నటువంటి భావించినటువంటి రైల్వే అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. తక్కువ వేగం ఉండడం, పెట్లు విడిపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇంజిన్ లేనటువంటి 15 బోగీలు ఎక్కడైనా కనుక పట్టాలు తప్పినట్టయితే అక్కడ అవన్నీ కూడాను అంటే నేల కొరికే పరిస్థితి ఉంటుంది. అందులో ప్రయాణికులందరూ కూడాను గాయాలయ్యే పరిస్థితి. కాకపోతే పట్టాలు తప్పకపోయినా కూడా ఇంజిన్ నుండి 15 బోగీలు సెపరేట్ కావడంతో మాత్రం ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గార్డ్ మాత్రం సకాలంలో ఇంజిన్ డ్రైవ్కి సమాచారం ఇవ్వడంతో మొత్తం 10 కిలోమీటర్లు అంటే పలాస నుండి మందస వరకు 10 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పలాస నుండి బయలుదేరినటువంటి ఏదైతే ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ మాత్రం స్లోగా వెళ్తుంది, అంటే తక్కువ స్పీడ్లో ఉంటుంది. ఎందుకంటే పలాసలో స్టేషన్ ఆల్ట్ ఉంది. ఆ స్టేషన్ ఆల్ట్ తర్వాత బయలుదేరినటువంటి ట్రైన్ మాత్రం వేగం తక్కువగా ఉంటుంది. ఈ పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఏదైతే కప్లింగ్ ఊడిపోయే ప్రక్రియ ఉందో అక్కడ మాన్యువల్లో ఎక్కడైనా లోపం ఉందా లేకపోతే టెక్నికల్గా ఏమైనా సాంకేతిక లోపం ఏమైనా వెంటాడింది అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. అదే కప్లింగ్ కనుక రన్నింగ్లో అంటే ట్రైన్ కనుక స్పీడ్ ఉంటే ఆ స్పీడ్లో కనుక కప్లింగ్ ఊడిపోయి పెట్లు కనుక సెపరేట్ అయితే మాత్రం ఈరోజు ట్రైన్ బాల్తా పడే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ట్రైన్ నెమ్మదిగా వెళ్లడంతోనే ఈరోజు 15 బోగీలు ఇంజిన్ నుండి సెపరేట్ అయినా కూడా బోగీలు ఎక్కడ కూడా పడకుండా అలా ట్రాక్ మీద నిలిచిపోయాయి. కాకపోతే ఇంజిన్ నుండి సెపరేట్ అయినటువంటి 8 బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీలు మాత్రం గ్యాస్ ఫ్రీక్వెన్సీ లేకపోవడంతో ఇంజిన్ మాత్రం ఆటోమేటిక్గా ఆగిపోవడానికి గమనించినటువంటి డ్రైవర్ మాత్రం ఉన్న గార్డుకి సమాచారం, గార్డు ఇద్దరు కలిసి అప్రమత్తమైన నేపథ్యంలో మాత్రం 15 బోగీలను తేడానికి ఆ ఇంజిన్ బ్యాక్ రావడానికి అవకాశం లేకపోవడంతో రైల్వే అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ రైల్వే ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇంజిన్ ఏర్పాటు చేసి మందసలో లూప్ లైన్లో ఉన్నటువంటి ఫల్క్నోమా 8 బోగీల ట్రైన్కి మాత్రం ఈ ఇంజిన్ కలపడం జరిగింది. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఇటు ప్రయాణికులు కావచ్చు, రైల్వే శాఖ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టాలని దిశగా కూడా ఈ ఘటన మాత్రం సీరియస్గా తీసుకుంటున్నారు. మొత్తం 8 బోగీలతో ఇంజిన్ ముందుకెళ్ళడం, 15 బోగీలు వెనక్కి వీడిపోయి ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా పలాస పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. ఎవరికి ఏమీ కాకుండా ఎటువంటి ఘటన జరగకపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పింది అన్నటువంటి ఒక ధీమాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఫల్క్నోమా ఎక్స్ప్రెస్ పలాస స్టేషన్ దాటిన తర్వాత జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇటు రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. ప్రయాణికులు అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఆగిపోయినటువంటి 15 బోగీల ప్రయాణికులు మాత్రం ఏం జరిగిందో తెలియనటువంటి ఒక డైనామాలో పడ్డారు. కాకపోతే ఆగిపోయిన ఒక అరగంట తర్వాత మరో ఇంజిన్ వచ్చి ఆ పెట్లు మాత్రం మందస లూప్ లైన్లో ఉన్నటువంటి ఆ 8 బోగీలతో కూడుకున్నటువంటి ట్రైన్ కనెక్ట్ చేసి ట్రైన్ మూవ్ అవడం మాత్రం ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని మాత్రం రైల్వే శాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. పలాస వద్ద ఫల్క్నోమా రైలు 2గా విడిపోయే ఘటన మాత్రం చిక్కోలు జిల్లా వాసులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోనండి
సున్నాదేవి రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.